అభిరుచి మీ అభిరుచి. నమస్తే, ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం, సుస్వాగతం. సకుటుంబ సపరివార సమేతంగా అందరూ ఇష్టపడే మంచి మంచి వంటకాల్ని ప్రతిరోజు మీకు పరిచయం చేస్తోంది మీ ఎంటీఆర్ మసాలా అభిరుచి. ఈ రోజు కూడా నోరూరించే రుచులతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో మీరు కోరే వంటకాల్ని మా షెఫ్ చిటికలో చేసి చూపిస్తున్నారు. మరి ఈ రోజు ఎవరి వంట కోరారో చూద్దామా? హాయ్ రాజు గారు, హలో అండి. బాగున్నారా? బాగున్నాండి. మరి ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరి వంట కోరారో చూద్దామా? ఓకేనండి. ఓకే, కృష్ణశ్రీ గారు పన్నీర్ కొరియండర్ కాంబినేషన్ లో ఏదైనా డిష్ చేసి చూపిస్తారని చెప్పేసి కోరారు. పన్నీర్ అండ్ కొరియండర్ కాంబినేషన్ లో జనరల్ గా మనం కొత్తిమీర గార్నిష్ ఎక్కువ యూజ్ చేస్తుంటాం. సో దీంతో అంటే రోస్ట్ చేసుకోవచ్చు. రోస్ట్ బాగుంటుంది అంటారు. సైడ్ డిష్ గా బాగుంటుంది, స్నాక్ గా కూడా తీసుకోవచ్చు. అసలు నార్మల్ గా కొత్తిమీర చాలా ఎక్కువ ఫ్లేవర్ ఉంటుంది కదండి, మరి కంప్లీట్ పన్నీర్ అండ్ కొత్తిమీరతో బాగుంటుందా? బాగుంటుంది, నేను చూపిస్తాను. బాగా చేసి చూపిస్తాను, నో డౌట్. ఓకే, మరి పన్నీర్ కొరియాండర్ రోస్ట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పన్నీర్ కొరియాండర్ రోస్ట్ కి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 200 గ్రాములు, కొత్తిమీర పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూను, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పన్నీర్ తురుము కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. పన్నీర్ కొరియాండర్ రోస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో ఇక్కడ మనం కొత్తిమీరను పేస్ట్ లా యూజ్ చేస్తున్నాం అండి. ఓకే, అంటే అది పన్నీర్ ముక్కలకు బాగా పట్టేస్తుంది. సో ఆ టేస్ట్ అనేది మనకు బాగా తెలుస్తుంది. ఓకే, కొద్దిగా నూనె వేసుకుని కొద్దిగా జీలకర్ర. ఓకే, ఓన్లీ జీలకర్ర అండి? ఓన్లీ జీలకర్ర అండి. అంటే జీలకర్రని వేయించి మళ్ళీ ఇందులో వేస్తారా? అవునండి. అప్పుడు మాడిపోతా? లేదండి, టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో మీరు అలా కూడా ఒకసారి ట్రై చేయండి. సో నెక్స్ట్ సన్నగా తరిగిన అల్లం, అలాగే తరిగిన వెల్లుల్లి. నార్మల్ గా అయితే మనం కర్రీస్ లో అటు ఇటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ సపరేట్ గా చిన్నగా కట్ చేసి వేస్తున్నారు. అవునండి. సో డ్రై ఐటమ్ కాబట్టి డైరెక్ట్ గా తినేటప్పుడు కూడా బాగుంటుంది. అక్కడక్కడ చిన్న ముక్కలు తగులుతూ ఉంటాయి కదా, బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు. ఓకే, ఇవి కూడా చిన్నగా చాప్ చేశారు. అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు. సో అల్లం వెల్లుల్లి సపరేట్ గా కట్ చేసి వేశారు కాబట్టి ఆ ఘాటుతో కొత్తిమీర ఘాటు కొంచెం తగ్గుతుంది. కొంచెం. ఎస్, నార్మల్ గా మనం అనుకుంటున్నాం కొత్తిమీర అనేది లైట్ గా వేస్తేనే ఆ ఫ్లేవర్ బాగా ఎక్కువ వస్తుంది. సో ఇది కంప్లీట్ గా, అది కూడా పన్నీర్ కి కొత్తిమీర అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా అని. సో అంటే దానికోసం ఈ అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేస్తాం కదా, సో ఇది కొంచెం తగ్గుతుంది, బాగా తెలుస్తుంది అప్పుడు ఈ ఫ్లేవర్స్ కూడా యాడ్ అయ్యి. ఎస్. సో దీంట్లో కొత్తిమీర పేస్ట్. ఓకే, పచ్చి కొత్తిమీర మీరు జార్ లో వేసేసి గ్రైండ్ చేస్తారు అంతేనండి? ఉప్పుగానే ఏం వేయలేదు? వేయలేదు. ఓకే, అలాగే ఉప్పు ఇక్కడ వేసుకుంటున్నాం. ఓకే. సో పన్నీర్ అలాగే కొత్తిమీర పేస్ట్ సరిపడా చూసి వేసుకోవాలి. కొద్దిగా పసుపు. ఉప్పు పసుపు. అవునండి. ఓకే, అండ్ ఇక్కడ మీరు కొత్తిమీర పేస్ట్ తో చేస్తున్నారు కదా, కావాలంటే మనం పుదీనా పేస్ట్, పాలక్ పేస్ట్ ఇలా దాంతో కూడా పన్నీర్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. బాగుంటుందా? చాలా బాగుంటుంది. ఓకే, ఓకే. సో ఇది కాస్త మనకు పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని మనం వేయించుకోవాలి. ఓకే, మరి ఒక చిట్కా చూద్దామా? ఓకే. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మొదటి చిట్కా: గడ్డకట్టిన నెయిల్ పాలిష్ సీసాని పడేసే బదులుగా మరిగించిన నీళ్లలో వేసినట్లయితే ఆ వేడికి నెయిల్ పాలిష్ కరుగుతుంది. చిట్కా చూసారుగా. ఓకే, ఓకే. సో కాస్త దగ్గరకు పడిపోయింది. సో ఇప్పుడు దీంట్లో పన్నీర్ ముక్కలు. ఓకే, అలాగే కొద్దిగా ధనియాల పొడి. ధనియాల పొడి. ఓకే,
అది హరా ధనియా, ఇది డ్రై ధనియా. ఎస్. సో ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తూ ఉంటుంది అండ్ బాగుంటుంది కూడా. అవునండి. ఎస్. సో అంటే మనం రెగ్యులర్ వేసుకునే దేశీ టమాటా వేస్తే కొంచెం ఆ పులుపు కొంచెం ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది తగ్గుతుంది. ఓకే, పులుపు కాబట్టి సో హైబ్రిడ్ వేసుకుంటే కొంచెం ఇది తెలుస్తుంది మనకు కొత్తిమీర ఫ్లేవర్ అనేది. ఓకే అండి. మీరు పన్నీర్ తో చేశారు. పన్నీర్ కాకుండా మనం బేబీ కార్న్ కానివ్వండి, స్వీట్ కార్న్, మష్రూమ్, వీటికి కూడా ఈ ఫ్లేవర్ బాగుంటుందా? ఈ బేస్ తో మనం చేసుకోవచ్చు. ఓకే. ఓకే, రెడీ అయిపోయిందండి. నేను బంగాళదుంప కూడా చేసుకోవచ్చు అనుకుంటాను. చాలా బాగుంటుంది కదా. ఓకే. రైస్ ఐటమ్ కావాలంటే అందులో రైస్ వస్తే సరిపోతుంది అనుకుంటాను, అంతేనండి? ఎస్, అంటే రైస్ కూడా కొంచెం మనం బాస్మతి తీసుకుంటే బాగుంటుంది. అదే. ఓకే. ఓకే, సో పైనుండి మనం పన్నీర్ బేస్ కాబట్టి తురిమిన పన్నీర్తో గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. ఓకే అండి, పన్నీర్ కొరియాండర్ రోస్ట్ రెడీ. ఓకే, చాలా ఫాస్ట్ గా అయిపోయింది. మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. పన్నీర్ కొరియాండర్ రోస్ట్ తయారు చేయు విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర పేస్ట్, ఉప్పు, పసుపు వేసి బాగా వేగనివ్వాలి. ఇందులో పన్నీర్ ముక్కలు, ధనియాల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై పన్నీర్ తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ కొరియాండర్ రోస్ట్ రెడీ. పన్నీర్ కొరియాండర్ రోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. దీని టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. రాజు గారు, టేస్ట్ చేద్దామా? ఓకే. కమ్మగా ఉంది. అవునండి. నేను కొత్తిమీర పేస్ట్ లా వేస్తే అమ్మో ఇంకెంత ఫ్లేవర్ వస్తుందో ఏంటని భయపడ్డాను, కానీ కొత్తిమీర ఫ్లేవర్ కొంచెం ఎక్కువగానే తెలుస్తుంది. పన్నీర్ సాఫ్ట్నెస్ అండ్ మీరు కట్ చేసి వేసిన అల్లం, వెల్లుల్లి, జింజర్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఘాటుతో కరెక్ట్ గా సరిపోయింది. పన్నీర్ కొరియాండర్ రోస్ట్ చాలా బాగుందండి, చాలా కమ్మగా ఉంది. పిల్లలు కూడా ఇట్టే తినేస్తారు. వెంటనే మీ ఇంట్లో చేసి పెట్టండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. షూ పాలిష్ లేనప్పుడు అరటిపండు తొక్క లోపలి భాగంతో షూ పైన రుద్దేసి ఆ తర్వాత పొడి బట్టతో తుడిచేసినట్లయితే షూ పాలిష్ అవసరం లేకుండానే షూస్ మెరుస్తూ ఉంటాయి. పన్నీర్ కొరియాండర్ రోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా చెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మనం గుడ్ ఫుడ్ లో ఒక హెల్దీ అండ్ టేస్టీ దోశ చూడబోతున్నామండి. దేంతోనో తెలుసా? రాగి అండ్ స్ప్రౌట్స్ తో. రాగి స్ప్రౌట్స్ దోశ. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు, ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో రాగి స్ప్రౌట్స్ దోశ చేయబోతున్నారు. అవునండి. రాగి దోశ మీరు చేసి చూపించారు, ఆ టేస్ట్ చేసాం. కానీ రాగి అండ్ స్ప్రౌట్స్ కాంబినేషన్ చాలా హెల్దీ. ఎస్ అండి. కానీ టేస్ట్ బాగుంటుందా? అంటే రాగి కూడా కొంచెం అంతంత మాత్రం టేస్ట్, అండ్ నెక్స్ట్ స్ప్రౌట్స్ టేస్ట్ మనం కొంచెం యాడ్ చేసుకుంటే ఏదైనా మనకు చాలా మంచిగా వస్తుంది. సో అది ఎలా చేసుకోవాలి మీరే మాకు చేసి చూపించాలి. తప్పకుండా అండి. సో నెక్స్ట్ ఈవినింగ్ నుంచి అందరూ ట్రై చేస్తూ ఉంటారు ఇంకా అది. ఓకే, మరి రాగి స్ప్రౌట్స్ దోశ కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రాగి స్ప్రౌట్స్ దోశ కావాల్సిన పదార్థాలు: మినపప్పు అరకప్పు, బియ్యం 1 కప్పు, రాగి పిండి అరకప్పు, మిక్స్డ్ స్ప్రౌట్స్ అరకప్పు, ఉప్పు తగినంత, అల్లం చిన్న ముక్క, పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూను, నూనె 2 టేబుల్ స్పూన్లు. గారు, మరి ఆ ఇంట్రెస్టింగ్ దోశ స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. రాగి స్ప్రౌట్స్ దోశ. సో ముందుగా ఏంటంటే మనం ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి. అల్లం. ఈ దోశకి అల్లం ఫ్లేవర్ బాగుంటుందా, లేకపోతే సీజన్ కి కావాలి కాబట్టి వేస్తున్నారా? సీజన్ కి సరిపోతుంది. సో ఈ అంటే మిక్స్డ్ స్పోర్ట్స్ యూజ్ చేస్తున్నాం కదండి, సో దానికి అల్లం కూడా ఉంటే బాగుంటుంది. కావాలంటే వెల్లుల్లి వేసుకోవచ్చా? కొంచెం పచ్చి వాసన వస్తుంది, దోశ వేసుకుంటున్నాం కదా. ఓకే. జీలకర్ర, అల్లం, జీలకర్ర, పచ్చిమిరపకాయలు. ఓకే. సో ఇవి మనం పేస్ట్ లా, అంటే కొంచెం రఫ్ గా వచ్చినా పర్లేదు. ఓకే, కొంచెం కచ్చా పచ్చగా పేస్ట్ చేసుకోవాలి. అవునండి. ఓకే. సో పచ్చిమిరపకాయలు కానివ్వండి, అల్లం కానివ్వండి, జీలకర్ర అలా వేస్తే తీసి పక్కన పెట్టేసి తినేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలా కాకుండా ఇలా పేస్ట్ లో వేసినట్టయితే ఆ ఘాటు కూడా వెళ్ళిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. 3 కలిపేసి మనం పేస్ట్ చేసి కూడా కమ్మగా వస్తుంది. ఎస్. సో నెక్స్ట్ మనం మిక్స్డ్ స్ప్రౌట్స్ అనుకున్నాం కదండి, సో అవి కొంచెం వేయించుకొని
పేస్ట్ చేసుకోవాలి. ఓకే. సో వేయించి పేస్ట్ చేస్తే బాగుంటుందండి? అవునండి, అంటే బాగా మనకంటే దోశ కదా, సో దోశ పిండిలో బాగా కలిసిపోతుంది. సో అలా కనుక వేసినట్టయితే మనకి పచ్చివాసన వస్తూ ఉంటుంది కదా. దోశ వేసుకోవడం కూడా కొంచెం కష్టం అవుతుంది. సో కొన్ని ఉడుకుతాయి, కొన్ని ఉడకకుండా అలా కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది. ఓకే. సో ఇలా ఫ్రై చేసినట్టయితే మొత్తం ఈక్వల్ గా గ్రైండ్ అవుతాయి. ఇక్కడ పెసర్లు అండ్ శనగలు తీసుకున్నారండి. సో మిక్స్డ్ స్పూన్స్ మన ఇష్టం, ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో కొద్దిగా వేగితే మనకు నూనెలో సరిపోతుంది. ఓకే. సో దీంట్లో అంటే వేరుశనగ పలుకులు కానీ, మినుములు కానీ, బొబ్బర్లు, మన ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో స్టవ్ ఆపేసేసి సో ఈ స్ప్రౌట్స్ కాస్త చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి మెత్తగా పేస్ట్ రెడీ చేసుకోవాలండి. ఓకే, మరి అప్పటివరకు చిట్కా చూద్దాం. ఓకేనండి. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పేల సమస్యతో బాధపడేవారు 1/2 లీటర్ నీళ్లలో పటిక వేసి కరిగించి దీన్ని మాడుకి మర్దన చేసుకున్నట్లయితే పేల సమస్య నుండి దూరం అవ్వచ్చు. చిట్కా చూసారుగా. ఓకే. ఓకే. సో ఇలా పేస్ట్. సో ఆ చల్లారిన స్ప్రౌట్స్ ని జార్ లో వేసేసి గ్రైండ్ చేస్తారు. ఎస్ అండి. సో ఇప్పుడు ఇవన్నీ మనం మిక్స్ చేసుకున్నామండి. ఇదేం పిండి అండి? దోశ పిండి. మినపప్పు, బియ్యం మనం రెగ్యులర్ గా ఎలాగైతే దోశ చేసుకుంటామో ఒక పూట ముందుగా నానబెట్టేసి సో అలా రెడీ చేసి పెట్టేసుకున్నాను నేను. ఓకే. ఓ దోశ పిండిలో మీరు రాగి పౌడర్ అండ్ స్ప్రౌట్స్ ఇవన్నీ యాడ్ చేస్తారా? నేను నార్మల్ గానే రాగి పిండిలో ఇవి వేసి దోశ ఎలా వస్తుంది అనుకుంటున్నాను. ఇంకా రాగి పిండి కొంచెం ఆ జిగట అనేది ఉండదు కాబట్టి మనం ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ముందుగా మనం రెడీ చేసుకున్న పేస్ట్ అండి, అల్లం, జీలకర్ర అండ్ పచ్చిమిరపకాయల పేస్ట్. ఎస్. అలాగే మిక్స్డ్ స్ప్రౌట్స్ పేస్ట్. ఓకే. సో దీని తర్వాత రాగి పిండి. ఉత్త రాగి పిండితో అయితే మనం దోశ వేసుకోలేం కదండి, కంపల్సరీ దోశ పిండిలో మిక్స్ చేసుకోవాలి. లేదు అంటే గోధుమ పిండిలో మనం అంటే నార్మల్ గా గోధుమ పిండి దోశలు కూడా వేస్తారు కదా, రాగి పిండి కూడా వేసుకొని కలుపుకొని చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ గా మనం చేసుకునే దోశలాగా అలా గోధుమ పిండి కాంబినేషన్ లో చేసుకోవచ్చు. ఓకే. రుచికి సరిపడా ఉప్పు. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఓకే. మనకి దోశ వచ్చేటట్టు కొంచెం జారుడుగా కలుపుకోవాలండి. అవసరం అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం రాగి పిండి యాడ్ చేసుకున్నాం కదా. అండ్ వచ్చిన డౌట్, అందులో కావాలంటే అంటే కొంచెం పుల్లగా కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. అందులో పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చా కావాలంటే కొంచెం? మనం ఆల్రెడీ మనం ఈ దోశ పిండి మనం ఒక నైట్ మొత్తం అది పులిసింది కదా, ఫర్మెంట్ అయింది కాబట్టి ఆ పులుపు అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఓకే. గోధుమ పిండి అండ్ రాగి పిండి రెండు కాంబినేషన్ లో చేసుకునేటప్పుడు పెరుగు యాడ్ చేసుకోవచ్చా? మనం ఇన్స్టెంట్ చేసుకునే దానికైతే పెరుగు యాడ్ చేసుకోవాలి, పుల్లటి పెరుగు. ఓకే. పెనమిట్ పెట్టేసుకుని అది వేస్ట్ చేసుకున్నాను. సో చక్కగా పెనం వేడైపోయే లోపు అది కలిపేసుకోవచ్చు. రాగి పిండి అప్పటికప్పుడు కలిపితే సరిపోతుందా అండి? అంటే అది ఉడకడం అలాంటివన్నీ సరిపోతుందండి. సో అంటే పెనం మీద వేగుతుంది కదా. ఓకే. సో సరిపోతుంది. ఓకే. సో మిగతా ప్రాసెస్ మామూలు మనం దోశ చేసుకుంటాం. కూడా కాల్చుకోవచ్చా? మన ఇష్టం. బటర్ కూడా వేసుకోవచ్చు. ఓకే. నాకు తెలిసి జొన్న పిండితో ఇలా ఛాన్స్ ఉండదు అనుకుంటాను చేసుకోవచ్చండి. సో ఇక్కడ మనం దోశ పిండి అంటే రెగ్యులర్ దోశ పిండి మనం బేస్ తీసుకున్నాం కదా, సో అలాగే జొన్న పిండితో కూడా అంటే ఇప్పుడు రాగి పిండి యాడ్ చేసుకున్నట్టు జొన్న పిండి కూడా యాడ్ చేసుకోవచ్చా? అంటే నార్మల్ గా మనకి రొట్టెలే రావు కదండి, అది వేడి నీళ్ళు పెట్టి ఇలా. ఇక్కడ బేస్ మామూలుగా మనం ఆ మినపప్పు, బియ్యం బేస్ తీసుకుంటున్నాం కదా. ఓకే. సో దీంట్లో జిగట అనేది వచ్చేసి బాగుంది. ఓకే. సో ఒకసారి జొన్న పిండి, ఒకసారి నెక్స్ట్ ఇలా రాగి పిండి ఇలా వేసుకొని చేసుకోవచ్చు. ఓకే. ఓకే. వేడివేడిగా రాగి స్ప్రౌట్స్ దోశ రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు మాకోసం కర్రీ తప్పకుండా షార్ప్ హెడ్ చేస్తున్నాను. ఓన్లీ హెడ్ పార్ట్ వరకు.
అంటే Okay. అది హాఫ్ అలా బయటకు వచ్చి చూస్తున్నట్టుగా అవును. ఉంటుంది. ఓకే. ఓకే, ఇక్కడ స్లాంట్ గా కట్ చేస్తున్నాం. ఇలా వస్తుంది, ఓకే. హాఫ్ బయటకు అవును. వచ్చింది. సో ఇక్కడ దాన్ని అంటే అలా మౌత్ ఓపెన్ చేసినట్టుగా చూపిస్తున్నాం. మౌత్ ఓపెన్ చేసినట్టుగానా? అవునండి. ఓకే. ఓకే. ఓకే, సో ఇక్కడ మనం టీత్ కూడా ఓ, చూపిస్తే బాగుంటుంది. సో దానికోసం ఏంటంటే ఇలా ఈ బార్డర్ నుంచి ఒక లైన్ వేసుకుంటున్నాను. ఓకే. అంటే ఇక్కడ టీత్ కొరకండి కొంచెం Okay. వైట్ కలర్ లో మనం ఆ డార్క్ స్కిన్ తీసేస్తే ఓకే. బాగా కనిపిస్తుంది. ఇప్పుడు సో లోపల రెడ్, ఇక్కడ వచ్చే White వరకు colour. ఎస్ వైట్ కలర్. సో ఈ డార్క్ పార్ట్ ఏదైతే ఉందో అది తీసేస్తున్నాం. ఓకే. సో ఇక్కడ మనం జిగ్జాగ్ కట్ చేయాలి. టీత్ జిగ్జాగ్ ఉంటుంది కదా, సో జస్ట్ ఇలా ఓకే. నెక్స్ట్ సైడ్ కూడా. ఎస్. సో పుచ్చకాయతో ఏంటంటే కొంచెం న్యాచురల్ గా Yes. ఆ లోపల వైపు రెడ్ కలర్ బాగా కనిపిస్తుంది. అండ్ పైన స్కిన్ కూడాను డార్క్ కలర్ డార్క్ కలర్ బాగా కనిపిస్తుంది. అది ఎయిర్ తీసుకోవడానికి ఇక్కడ కొంచెం అలా పొలుసులా ఉంటుంది కదండి. ఎస్. నెక్స్ట్ వచ్చేసి ఐస్. ఇక్కడ పైన కూడా వీప్ పైన కూడా ఒక Yes, చిన్నగా ఉంటుంది. మొప్పలా ఉంటుంది కదా. ఐస్ వచ్చేసి క్యారెట్లు తీసుకుంటున్నాను. సో ఆ కలర్ మీద ఆరెంజ్ కలర్ బాగా కనిపిస్తుంది. ఎస్. సో రెండు రౌండ్. కళ్ళు మంటలు పుట్టడానికి ఫస్ట్ టైం మీరు వెల్లుల్లి రెబ్బలు వాడుతున్నారండి. ఓకే. ఓకే. సో బ్యాక్ సైడ్ మనం చిన్న మొప్పలా చూపించడానికి ఓకే. సో ఇక్కడ మనం ఈ గ్రౌండ్ లెవెల్ చూసుకోవాలి. ఓకే. సో దాన్ని మనం టూత్ పిక్ ఫిక్స్ చేయాలి. ఓకే. ఓకే. సో అలాగే ఐస్ కూడా మనం టూత్ పిక్స్ తోనే ఫిక్స్ చేసేస్తే ఫినిష్ అయిపోతుంది. వావ్. ఓకే. షార్ప్ కూడా రెడీ. ఎస్. వావ్, సూపర్, చాలా బాగుందండి. థ్యాంక్ యూ. వావ్, చక్కటి కార్వింగ్ తో పాటు రాఖీ స్ప్రౌట్స్ సాస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం.
రాగి స్ప్రౌట్స్ దోశ తయారు చేయు విధానం. ముందుగా మినపప్పు బియ్యం నానబెట్టి రుబ్బి దోశ పిండి సిద్ధం చేసుకోవాలి. అల్లం, జీలకర్ర, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మిక్స్డ్ స్ప్రౌట్స్ వేసి వేయించి కాస్త చల్లారాక మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో దోశ పిండి, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, మిక్స్డ్ స్ప్రౌట్స్ పేస్ట్, రాగి పిండి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై దోశల్లా పోసి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, రాగి స్ప్రౌట్స్ దోశ రెడీ. రాగి స్ప్రౌట్స్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఇది కొబ్బరి చట్నీతో కూడా తినొచ్చు కదండి? ఎస్ అండి. ఓకే. పెరుగు అక్కర్లేదు, ఏమక్కర్లేదండి. సో నేను ఇందులో పెరుగు యాడ్ చేయాలి అని చెప్పేసి అడిగాను పులుపు కోసం. మీరు అన్నట్టుగా పెరుగు అవసరం లేదు, అది మన పిండి కాబట్టి టేస్ట్ బాగుంది. సో చట్నీ కూడా లేకుండా హ్యాపీగా తినేయచ్చు. రోల్ చేసుకొని ఇచ్చేస్తే పిల్లలకి హ్యాపీగా ఆడుతూ తినేస్తారు. హ్యాపీగా తినేస్తారు. చాలా బాగుంది. వావ్, మీరు వేసిన అల్లం, పచ్చిమిర్చి చేసాం కదా, ఘాటు కూడా తెలుస్తూ చాలా బాగుంది. ఓకే. రాగి స్ప్రౌట్స్ దోశ చాలా బాగుందండి, చాలా ఈజీ కూడా. వెంటనే మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో మంచి చిట్కా. డైనింగ్ టేబుల్ పైన కానీ ఫ్యాబ్రిక్స్ పైన కానీ మైన్ చుక్కలు పడినట్లయితే వాటిని ఐస్ క్యూబ్స్ తో రుద్దేసినట్లయితే అవి రాలి వచ్చేస్తాయి. ఆ తర్వాత ఒక పొడి బట్టతో క్లీన్ చేసేస్తే పూర్తిగా క్లీన్ అయిపోతాయి. మరి ఇప్పుడు ఊరించే వంటలో మన పార్టిసిపెంట్స్ ఎలాంటి వంట చేయబోతున్నారు చూసేద్దామా? ఓకే, మా ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు మంచి మంచి వంటలు చేయడానికి. హాయ్. హాయ్, మీ పేరు? నా పేరు శ్రీలత. శ్రీలత గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను షాపూర్ నగర్ నుంచి వచ్చాను. షాపూర్ నగర్. ఏం చేస్తూ ఉంటారు? నేను జాబ్ చేస్తుంటాను. జాబ్ చేస్తూ ఉంటారా? ఏం జాబ్? నేను సర్కల్ సర్వీస్ సెంటర్లో చేస్తాను. ఓకే, మరి వంటలు చేసే టైం ఉంటుందా? ఉంటుంది. ఉంటుందా? బాగా చేస్తారా? చేస్తాను. ఓకే. హాయ్. హాయ్, నీ పేరు? ప్రియాంక. ప్రియాంక, నువ్వే చదువుకుంటున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయరా? వంటలు చేస్తున్నావా? వచ్చా? బాగా వచ్చా? వావ్, సూపర్. నీకు చాలా ఇంట్రెస్ట్ ఆ వంటలంటే? ఇంట్రెస్టే. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? బిహెచ్ఎల్. బిహెచ్ఎల్ నుంచి. ఓకే. మీ ఇద్దరు పరిచయం ఉందా? ఫ్రెండ్సా? మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ సార్. ఫ్రెండ్ వాళ్ళ సిస్టరా? ఓకే ఓకే ఓకే, గుడ్ గుడ్ గుడ్. ఇద్దరు ఎవరు ఫస్ట్ వంట చేస్తారు? దాని నువ్వే చేస్తావా? ఏం చేస్తున్నావు? మిక్స్డ్ దాల్ రైస్. మిక్స్డ్ దాల్ రైస్. వావ్, ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఓకే, మరి మిక్స్డ్ దాల్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మిక్స్డ్ దాల్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, నానబెట్టిన శనగపప్పు 1/2 కప్పు, నానబెట్టిన పెసర్లు 1/2 కప్పు, నానబెట్టిన స్వీట్ కార్న్ 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, నానబెట్టిన సజ్జలు 1/2 కప్పు, నానబెట్టిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ప్రియాంక, ప్రియాంక ఇక్కడే ఉన్నావా? ఏం చేయాలి? ఫస్ట్ గ్యాస్ ఆన్ చేయాలి. స్టవ్ ఆన్ చేయాలా? ఓకే. కొత్తగా వంటలు నేర్చుకుంటున్నావా? చిన్నప్పటి నుండి వచ్చా? చిన్నప్పటి నుంచి వచ్చా? వావ్. ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసాక మసాలా దినుసులు ఉన్నాయి కదా అవి వేయాలి. ఓకే. సో ఇవి వేగిన తర్వాత మిగతాదా? ఎక్కడ నేర్చుకున్నావు ఇది? మిక్స్డ్ దాల్ రైస్ ఎక్కడ నేర్చుకున్నావు? మా అమ్మమ్మ నేర్పించింది. అమ్మమ్మ నేర్పించిందా? వావ్. అమ్మమ్మలు చేసే వంటలు, నేర్పించిన వంటలు అన్నీ బాగుంటాయి కదా, హెల్దీ అండ్ టేస్టీ. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. ఓకే. ఏ కాలేజ్? శ్రీ చైతన్య. శ్రీ చైతన్య. ఓకే. నీకు ఎక్కడ టైం ఉంటుంది శ్రీ చైతన్య? అసలు అమ్మో. ఇప్పుడు ఇదేంటి? అవి నానబెట్టాం కదా అన్ని. నాకు ఏం పప్పులు? అదే వేరుశనగ పప్పులు, శనగపప్పు, పెసర్లు, సజ్జలు. స్వీట్ కార్న్, పెసర్లు, సజ్జలు, వేరుశనగ పలుకులు, అదే శనగపప్పు. శనగపప్పు.
అవన్నీ ఎన్ని గంటల ముందు నానబెట్టావు? 1 డే నైట్ ముందు. ఒక రోజు ముందు నానబెట్టి నూనెలో వేయించావు. అదేనా ఇది? ఇప్పుడు ఇది వేయాలా వద్దా? వేయాలి. నూనెలో వేయించినావు కదా, మళ్ళీ ఎందుకు వేయడం? అంటే ఇప్పుడు వాడుతున్నాం కాబట్టి వేయాలి. వేసేయాలా? తర్వాత ఉప్పు కారం వేయాలి. అలా వేసేస్తారా ఉప్పు? నీకు చిన్నప్పటి నుండి అలవాటు కదా. తెలిసి వేస్తున్నావా తెలియక వేస్తున్నావా? తెలిసేస్తున్నావా? బాగా అలవాటు ఉన్న వాళ్ళు అంతే, ఎట్లా పడితే అట్లా వేసేస్తారు అంతే, వాళ్ళకి తెలిసిపోద్ది కదా. నువ్వు మమ్మీకి మంచి హెల్ప్ చేస్తావు అనమాట ఇంట్లో. నీ బాక్స్ నువ్వే ప్రిపేర్ చేసుకుంటావు మార్నింగ్? అందరి బాక్స్ నేనే ప్రిపేర్ చేస్తాను. తర్వాత ఇప్పుడు వాటర్ వేయాలి. ఓకే. సో ఇలా చేస్తే పప్పు అక్కర్లేదు, వేరే కూర అక్కర్లేదు, మొత్తం ఒకే దాంట్లో ఉంటుందనా? మూత పెట్టాలా? వాటర్ మరగాల? ఓకే. పాటలు పడతావా నువ్వు? జోక్స్ చెప్తావా? చిట్కాలు చెప్తావా? ఏం చెప్పు, వంట మాత్రం చేస్తావు అంతేనా? చదువుకుంటావు. గుడ్. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? నేను, మా అక్క, ఫాదర్, మమ్మీ. వాటర్ మసిలేటప్పుడు ఇవి నానబెట్టిన బియ్యం వేయాలి. 1 అవర్ ముందు నానబెట్టాలి బియ్యము. ఓకే. నానబెట్టిన బియ్యం వేసుకోవాలి. సో నానబెడితే తొందరగా ఉడుకుతుందనా? ఓకే. తొందర ఉడుకుతుంది, ఇంకా చాలా మంచిగా అవుతుంది అనమాట అన్నం. బాగుంటుందా? ముద్దలా కాకుండా పొడి పొడిలాడుతుందేమో అంతేనా? సో ఇందులో ఇంకేమైనా వేసేది ఉందా? ఇంకేం లేదు. ఈ అన్నం అయితే మనకి ఇది రెడీ అన్నట్టేనా? మిక్స్డ్ దాల్ రైస్. ఓకే. ముద్ద పెట్టారా? మీకు తెలుసా ఈ వంట? తెలీదు. ఎప్పుడు చేసి పెట్టలేదా? చేసి పెట్టలేదు. నువ్వు వంటలు బాగా చేస్తావు, చేసి పెట్టలేదా? మా ఇంటికి ఎప్పుడు పిలవలేదన్నమాట అయితే నువ్వు. ఈరోజు టేస్ట్ చేయండి, ఓకేనా? అన్నం మొత్తం ఉడికిపోయింది, చూద్దామా? ఉడికేసింది, ఇప్పుడు ఆఫ్ చేద్దాం. ఎస్. కలపొకసారి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే. ఇది ఈజీగా బాగుంది. జస్ట్ ఒక పూట ముందు మనం ఈ స్ప్రౌట్స్ అంటే ఏవే ఉన్నాయో దాల్స్ అన్ని కూడా మనం నానబెట్టేసుకుంటే అయిపోతుంది అంతే. అంతేనా? అవును. చక్కగా స్పైసీగా ఉన్నట్టుంది ఇది. హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు ఏం చేయాలి? కొత్తిమీర పై నుంచి కొంచెం కొత్తిమీర గార్నిష్ చేయాలి. ఇంకా జీడిపప్పు కూడా వేయాలి. వేయించి పెట్టుకున్నావా? ఓకే. ఇంకా నిమ్మకాయ కూడా గార్నిష్ కోసం యూజ్ చేస్తాం అనమాట. కొత్తిమీర, జీడిపప్పు, నిమ్మకాయ. కావాలంటే పులుపు కావాలనుకున్న వాళ్ళు నిమ్మకాయ పెట్టుకొని తినొచ్చు అంతేనా? అవును. రెడీ. ఏమైంది? ఏం రెడీ అయింది? మిక్స్డ్ దాల్ రైస్ రెడీ. చూసి చెప్పండి. తప్పకుండా. వేడి వేడిగా మిక్స్డ్ దాల్ రైస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. మిక్స్డ్ దాల్ రైస్ తయారు చేయు విధానం. ముందుగా నానబెట్టిన పెసర్లు, నానబెట్టిన శనగపప్పు, నానబెట్టిన స్వీట్ కార్న్, నానబెట్టిన సజ్జలు, నానబెట్టిన వేరుశనగ పలుకులు నూనెలో వేయించుకోవాలి. బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక వేయించిన పప్పుల మిశ్రమం, ఉప్పు, కారం వేసి వేయించాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఇందులో నానబెట్టిన బియ్యం వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర, జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ దాల్ రైస్ రెడీ. ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. రసం పిండేసిన నిమ్మ చెక్కతో మెడ, మోచేతులు రుద్దుకోవడం అలవాటు చేసుకున్నట్లయితే మెడ, మోచేతులు ఎప్పుడూ కూడా శుభ్రంగా మృదువుగా ఉంటాయి. తయారీ విధానం చూసారుగా. ఓకే. ఇప్పుడు మీటర్ శ్రీలత గారు మీరేం చేస్తున్నారు? నేను మేతి పరోటా చేస్తాను. మేతి పరోటా. వావ్. ఓకే. మరి మేతి పరోటాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మేతి పరోటాకి కావాల్సిన పదార్థాలు:
గోధుమ పిండి 2 కప్పులు, మెంతి కూర 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వెన్న 1 టీ స్పూను, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. శ్రీలత గారు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం ఫస్ట్. ఓకే, అక్కడ లైటర్ ఇస్తే నేను స్టవ్ ఆన్ చేస్తాను. ఓకే షూర్. ఫస్ట్ ఈ పాన్ కావాలా? ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడవుతుంటే జీలకర్ర. ఓకే, ఈ పరోటాకి జీలకర్ర వేసుకుంటే బాగుంటుందా? అండ్ మెంతి కూర ఫ్రై చేయాలి కదా, ఓకే, దానికోసం. ఫ్రై చేయడానికి జీలకర్రకి ఏం సంబంధం? టేస్టీగా ఉంటుంది. అదే అడిగింది. జీలకర్ర తర్వాత పచ్చిమిర్చి. ఓకే, ఇలా ముక్కలు తినగలిగితే ముక్కల్లో వేసుకోవచ్చు, లేకపోతే గ్రైండ్ చేసుకోవచ్చు కదండి. గ్రైండ్ చేసి అంటే చాలా మంది కొంతమంది spicy గా పచ్చిమిరపకాయలు ఉంటుంది. తింటారు, తినని వాళ్ళు పక్కన తీసి చిరాకు పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చక్కగా పేస్ట్ చేసి వేసేసుకోవచ్చు. జీలకర్ర and ఇలా తింటే పచ్చిమిరపకాయలు. కూడా మధ్య మధ్యలో స్పైసీగా వస్తుంటాయి కదా, ఇంకా బాగుంటుంది. నాకు ఇష్టం ఉండదు, అందుకని అలా చెప్పాను. నాకు స్పైసీ ఇష్టం. మీకు అలా ఇష్టమా? ఎవరు నచ్చినట్టు వాళ్ళు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఓకే, కొంచెం అది సిమ్లో పెట్టా. తర్వాత కొంచెం పచ్చిమిర్చి, చాలా కారం ఉండకుండా సాల్ట్. సాల్టా? ఓకే, కేవలం పచ్చిమిరపకాయల కోసం ఉప్పు వేసారా? అంటే పరోటాకి సరిపడా వేసారా? పరోటాకి పిండిలో మళ్ళీ వేసుకోవాలి. వేస్తారా? ఓకే, సో పచ్చిమిరపకాయల కారం తగ్గడానికి కొంచెం ఇది వేసారు. తర్వాత క్లీన్ చేసుకున్న మెంతి కూర. మెంతి కూర. ఓకే, ఇది కూడా నూనెలో వేయించుకోవాలా? వేయించుకోవాలి. ఓకే, ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఈ మిక్స్ అంతా గోధుమ పిండిలో కలిపి మిక్స్ తడిపేసుకోవాలి. అంతేనా? ఓ, ఇలా మెంతికూరతో చేసింది మనం మిగతా పాలకూర, కొత్తిమీర చేసుకోవచ్చు అలా కదా? కూడా చేసుకోవచ్చు. బాగుంటుందా? పాలకూరతో కూడా బాగుంటుంది. పాలకూరతో చేసాం మేము, బాగుంటుంది. పాలకూరతో కూడా బాగుంటుందా? ఓకే, సో మీటే డైరెక్ట్ గా చాలా మంది తీసుకోరు, అలాంటి వాళ్ళకి చక్కగా ఇలా చేసిస్తే హ్యాపీ తినేస్తారు. ఐరన్ కూడా బాగుంటుంది కదా. ఇలా మొత్తం మనకి మెంతికూర దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి. అంతేనా? నీకు తెలుసా ఇది? తెలీదు. మెంతి కూర ఫ్రై అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ బౌల్లో గోధుమ పిండి వేసుకుని ఓకే, పిండికి సరిపడా సాల్ట్. ఓకే, సాల్ట్ వేసుకుని ఆ తర్వాత మనం మెంతి కూర ఫ్రై చేసాం కదా, ఆ ఫ్రై కూడా ఇందులో ఇదంతా ఇందులో వేసేయాలా? ఇందులో ఇంకా వేరే స్పైసెస్ ఏమి యాడ్ చేయరా? ఇంతేనా? మిర్చి సరిపోతుంది కదా. సరిపోతుందా? ఓకే, ఓకే. ఇప్పుడు వాటర్ వేసి మనం చపాతీ పిండిలో కలుపుకోవాలి. కలుపుకోవాలి. ఓకే, సింపుల్ గా బాగుంది కదా, ఈజీగా. మార్నింగ్ తొందరగా వేసేసుకొని వెళ్ళిపోవచ్చు. ట్రై చేయ వెంటనే ఇంటికి వెళ్ళాక. సో ఇలా చపాతీ ముద్దలా కలిపేసుకోవాలి. ఆ మిక్స్ అంతా పిండిలో వేసి. ఓకే, సో ఇప్పుడు చిన్న చిన్న రోల్స్ చేసుకొని మనకు కావాల్సిన సైజ్ లో పరాటా చేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేయడం వేడవుతుంటుంది. స్టవ్ ఆన్ చేయి. ఓకే, సో మనకు కావాలంటే చిన్న చిన్నగా చేసుకోవచ్చు, మీడియం సైజ్ లో చేసుకోవచ్చు, లేదా పెద్దగా కూడా చేసుకోవచ్చు. సో
ఇది జస్ట్ ఆకుకూర కాబట్టి అలా వేయించి పిండిలో తడిపేశారు. ఆలు మెంతం కూరలా చేసుకొని మనం మధ్యలో స్టఫ్ లా పెట్టి అప్పుడు చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. ఓకే, మెంతిం కూర దేంట్లో అయినా టేస్టీగా ఉంటుంది. అవును. సో పొద్దున్నే బాక్సెస్ కి ఇలా తయారు చేసేసుకుంటారు అనమాట. మా మమ్మీ చేసి పెడుతుంది అలా. అవునా? మనకు ఆకుకూర ఇది పెద్ద చేదేం తెలియదు కదా. తెలీదు, ఫ్రై చేసాం కదా. ఓకే, అమ్మమ్మ మమ్మీ తర్వాత ఇప్పుడు నువ్వు. సో ఆకుకూరని మరీ ఎక్కువ ఫ్రై కూడా చేయకుండా జస్ట్ మీడియం గా ఫ్రై చేశారు. ఓకే, సో ఇంకా రెండు వైపులా కాల్చుకోవడం అంతేనా? కాల్చుకోవడం. సో పాలక్తో కూడా ట్రై చేశాను అన్నారు కదా. సో మీరు కూడా ఇంట్లో పాలక్తో ట్రై చేయండి. ఏంటి అది? వెన్న. వెన్న లాస్ట్ కు పరోటా కాలిన తర్వాత వెన్న పూసుకొని తింటే బాగుంటుంది. బాగుంటుంది. ఓకే, స్పెషల్స్ మీరు స్పెషల్స్ ఇలాగే స్నాక్స్ ఐటమ్స్ ఏవైనా ట్రై ఎక్కువ ఇష్టమా? సో త్వరగా ఏదైపోతుందో ట్రై చేస్తూ ఉంటారా? రైస్ తినాలంటే బోర్ కదా, ఇదైతే ఏదైనా ఇలా డైరెక్ట్ గా తినేయచ్చు అంటారా? రెండు ఇది కలుపుకొని అది చేసుకొని 3-4 వెరైటీలు చేసుకునే బదులు ఇలా ఒక్కటి చేసుకుని తింటే అయిపోతుంది. టైం సేవ్ కూడా అవుతుంది, హెల్త్ కూడా మంచిది. ఇంకేమన్నా అన్ని బెనిఫిట్స్ అన్ని బెనిఫిట్స్ కదా. అవును, దీంతో ఏమన్నా నంచుకొని తింటే బాగుంటుందా, ఇలానే తింటే బాగుంటుందా? పెరుగులో నంచుకొని తింటే బాగుంటుంది. ఓ, ఇంకా ఫైనల్ గా మన పెరుగు కూడా వచ్చేసింది, ఇంకేం అవుతుంది. ఫుల్ మీల్స్ అయిపోతుంది. కాలిపోయింది కదా పరోటా, పైనుంచి ఇలా వెన్న పెట్టుకుంటే వెన్న పెట్టుకో. కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి, వెన్న, ఆలివ్ ఆయిల్ మన ఇష్టం. ఆయిల్స్. పరోటా రెడీ అయిపోయిందని. రెడీ అయిపోయిందా? ఓకే, ప్లేట్ కూడా రెడీగా ఉంది. పరోటా కూడా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిందా? ఓకే, ఇప్పుడు దీన్ని పరోటా రెడీ అయిపోయిందండి. మేతి పరోటా పెరుగులో టేస్ట్ చేసి చూసి చెప్పండి. తప్పకుండా, చాలా ఫాస్ట్ గా ఈజీగా చేస్తారు. నాకు తెలిసి టేస్ట్ కూడా బాగుంటుంది అనుకుంటున్నాను. చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే, వేడివేడిగా మేతి పరోటా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. మేతి పరోటా తయారు చేయు విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి వేగాక మెంతికూర వేసి వేయించాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, వేయించిన మెంతికూర మిశ్రమం వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకొని పరోటాల్లో ఒత్తుకొని పెనంపై ఉంచి వెన్నెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, మేతి పరోటా రెడీ. తయారీ విధానం చూసారుగా. రాజుగారు కూడా వచ్చేసారు. రాజుగారు ఇద్దరు కూడా చాలా ఈజీగా ఫాస్ట్ గా అయిపోయి హెల్దీ డిషెస్ చేశారు. మరి ముందుగా ప్రియాంక చేసిన మిక్స్డ్ దాల్ రైస్ టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, మీరు కూడా టేస్ట్ చేయండి. నువ్వు చేసింది నువ్వే టేస్ట్ చేయి. ఫస్ట్ నేను చేస్తలే, నువ్వు చేయముందు. ఎట్లుంది? బాగుంది. వస్తుందా? తినొచ్చా? తినొచ్చు. అయితే ఓకే, తింటా. వస్తుంది.
కారం కారంగా కూడా ఉంది, బాగుంది. నెక్స్ట్ రాజు గారు శ్రీలత గారు చేసిన మేతి పరోటా టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. మీరు కూడా తీసుకోండి. ఇప్పుడు నేనే అనుకుంటున్నాను కర్డ్తో తింటే బాగుంటుంది అన్నారు, కర్డ్తో కూడా టేస్ట్ చేయండి అని. ఓకే, నువ్వు కూడా టేస్ట్ చేయి. వావ్, రెండు కూడా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్టీ అండ్ హెల్దీ కూడా. రెండు కూడా చాలా బాగున్నాయి. మరి రెండిట్లో బెస్ట్ డిష్ ఏదనేది మీరే చెప్పాలి రాజు గారు. సో రెండు అంటే డిష్ల పరంగా చూస్తే మీరు చెప్పినట్టుగా రెండు చాలా బాగున్నాయండి. అన్ని కరెక్ట్గా సరిపోయాయి, బాగా చేశారు, అంటే ఈక్వల్గా ఉంది. అంటే రోటీ చాలా సింపుల్గా ఉన్న మేతి కొంచెం మంచిగా కుక్ అయ్యి ఆ మేతి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. సో ప్లెయిన్గా తిన్న బాగుంది, అలాగే పెరుగుతో తిన్న బాగుంది. సో దీంట్లో ఇంకొంచెం శనగలు వేరుశనగ పలుకులు అవన్నీ చేస్తారు కదా, అవి కొంచెం ఉడకాలి. సో పచ్చిగా తగులుతూ ఉన్నాయి అది. సో కొంచెం స్పైసీ కూడా కొంచెం తగ్గించాలి, చాలా స్పైసీ, చాలా కారంగా ఉంది. సో అందుకే ఆప్షన్ నిమ్మకాయ పెట్టాను. నేను నిమ్మకాయతో టేస్ట్ చేయలేదైతే. ఓకే, సో రెండు కూడా చాలా బాగున్నాయి. అందులో బెస్ట్ ఏదంటే శ్రీలత గారి మేతి పరోటా. కంగ్రాచులేషన్. అసలు మేతి అండ్ రోటీ ఈ రెండు కూడా తినగలుగుతున్నాం అంటే చాలా టేస్టీగా ఉందండి. నార్మల్ గా అయితే మనకు చేదు తగలడమో ఏదో ఒకటి బౌత్త మేతి అన్నట్టుగా ఉంటుంది, కానీ ఇది మాత్రం సింప్లీ సూపర్. సూపర్. మరి ఇంత మంచి రోటీ మీరు మాకు పరిచయం చేసినందుకు గాను ఈటీవీ అభిరుచి వారి తరపు నుండి మీకు బ్యూటిఫుల్ శారీ. మీకు ఇది బాగుంటుంది కూడా, కలర్ఫుల్ గా ఉంది కదా. ఎస్. ఓకే ప్రియాంక, నువ్వు చేసింది కూడా చాలా బాగుంది. సో రాజుగారు అన్నట్టు కొంచెం స్పైసీనెస్ అనేది తగ్గిస్తే నీ డిష్ కూడా సూపర్. సిఎంఆర్ విశాఖపట్నం తరపు నుండి గిఫ్ట్. థ్యాంక్స్. కంగ్రాట్స్. ఓకే, మీరు కూడా ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఏపీఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఊరించే వంటలు చూసారుగా, ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. బియ్యం కానీ గోధుమలు కానీ ఎక్కువ కాలం నిలువ చేసినప్పుడు పురుగు పడుతూ ఉంటాయి కదా, అలా కాకుండా ఉండాలంటే ఆ నిలువ చేసిన డబ్బాలో ఖాళీ అగ్గిపెట్టెలు వేసినట్లయితే పురుగు పట్టకుండా ఎక్కువ కాలం నిలువ ఉంటాయి. ఓకే, ఈరోజు గుడ్ ఫుడ్ మినహా మిగతా వంటకాల పోషక విలువలేంటో డాక్టర్ అరుణ గారు చెప్తారు, విద్దాం. ఈ రోజు మీరు చూసిన 3 రెసిపీస్ కూడా, అంటే వంటలు పిండి వంటల్లో అలాగే ఊరించే వంటలు చూసిన 3 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయండి. పన్నీర్ కొరియాండర్ రోస్ట్, మిక్స్డ్ దాల్ రైస్, మేతి పరోటా చాలా బ్యాలెన్స్డ్గా చక్కగా ఉంది. మెయిన్ థింగ్ పన్నీర్ కొరియాండర్ రోస్ట్ అనేది, కొరియాండర్ ఇలా ఎక్కువగా వాడుకుంటే మాత్రం చాలా మంచిది. విటమిన్ సి బాగా పుష్కలంగా లభించే ఒక ఆకుకూర మనకు ఈ కొరియాండర్. విటమిన్ సి తక్కువ అయ్యేసరికి ఎన్ని అనర్థాలు ఉంటాయంటే బాడీలో, మెయిన్ థింగ్ జలుబులు దగ్గులు రావడం ఎక్కువ, ఒబేసిటీ కూడా వస్తుంది అని ప్రూవ్ అయ్యింది. స్కిన్ కూడా పాడైపోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకు బేసిక్గా ఇమ్యూనిటీ కూడా బాగా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా మనం డయట్లో కొత్తిమీర లాంటివి ఎక్కువ వాడుకుంటే బాగుంటుంది. సో పన్నీర్ ఒక బేసిక్ ప్రోటీన్ రిచ్ ఐటమ్. సో ఇలాంటి కాంబినేషన్స్కి మనం చపాతీ కానీ రైస్ కానీ ఉంటే సరిపోతుంది. బేసిక్ ఇది చపాతీతో బాగుంటుంది కాబట్టి రొట్టెలతో తీసుకుంటే సరిపోతూ ఉంటుంది. ఆ రొట్టెలు కూడా ఏంటంటే ఒక్కొక్కసారి గోధుమ రొట్టె, ఒక్కొక్కసారి జొన్న రొట్టె, ఒక్కొక్కసారి సజ్జ రొట్టె ఇలా ట్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో పన్నీర్ కొరియాండర్ రోస్ట్ చాలా బాగుందండి. ఇక గురించే వంటలు చూసిన మిక్స్డ్ దాల్ రైస్ కూడా బాగుంది. 2-3 రకాల దాల్స్ ఉన్నాయి కానీ పర్వాలేదు. శనగపప్పు, పెసలు, సజ్జలు. సో ఏం చేయొచ్చు అంటే మనము అగైన్ మనకు ప్రోటీన్కి 2, కార్బోహైడ్రేట్కి 2 రైస్ ఉన్నాయి కాబట్టి సరిపోతూ ఉంటుందండి. వెజిటబుల్స్కి కార్న్ ఉంది. సో అగైన్ సింగిల్ ఐటెంలో మనకు కావాల్సిన పోషకాలు అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. పలావు, బిర్యానీ అంటే మటన్తోనో చికెన్తోనో చేసుకోవాలని లేదండి. ఇలా దాల్స్తో చేసుకుంటే కూడా మనకు కావాల్సిన, అంటే పప్పు ధాన్యాలతో చేసుకుంటే కూడా డెఫినెట్గా మనకు కావాల్సిన పోషకాలు అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఈ డిప్రెషన్ అన్నది, నిజంగా స్ట్రెస్ అన్నది దూరం పెట్టాలంటే 100% మన డయట్లో ఇలాంటి హోల్ ధాన్యాలు, అంటే మొత్తము అలా చిరుధాన్యాలు కానీ పప్పు ధాన్యాలు కానీ పెసలు లాంటివి, హోల్ లెగ్యూమ్స్ అంటే పెసలు, పప్పు అంటే మనకు పెసరపప్పు. సో పెసలు లాంటివి కూడా మనం ఫ్రీక్వెంట్గా డయట్లో వాడుకుంటే ఇలాంటి మైక్రో న్యూట్రియంట్స్ బాగా దొరికే ఛాన్సెస్ ఉంటాయి. సెల్ డ్యామేజ్ కూడా ప్రివెంట్ చేస్తుంటుంది. కాబట్టి ఇలా చేసుకున్నాం అనుకోండి మనకు చాలా బాగుంటుంది. మేతి పరోటా కూడా ఆర్డినరీ అంటే రెగ్యులర్ పరోటా కంటే కూడా మనం మెంతికూర వాడుతున్నాం కాబట్టి మరీ మంచిది. బట్ ఇక్కడ ఏంటంటే ముందు చూసిన 2 ఐటమ్స్లో అంటే ముఖ్యంగా మిక్స్ దాల్ రైస్ మనకు అది ఒకటే సరిపోతూ ఉంటుంది. కాకపోతే
పన్నీర్ కొరియాండర్ రోస్ట్ లో మనకు ఒక చపాతీయో ఒక రోటీయో ఉంటే సరిపోతుంది కాబట్టి ఇది కూడా అలాగే మేతి పరోటా రోటీ కాబట్టి పెరుగు తీసుకున్నాం అనుకోండి కావాల్సిన ప్రోటీన్ వచ్చేస్తూ ఉంటుంది. మీరు ఇది చాలా ఇంపార్టెంట్ గా నోటీస్ చేసి మీరు బ్యాలెన్స్ సెట్ చేయాలి. పిల్లలకి బాక్స్ లో లంచ్ పంపించేటప్పుడు కూడా చూడండి ప్రోటీన్ ఉందా. డెఫినెట్ గా ఈ అవేర్నెస్ కాన్షియస్నెస్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు మానవుడికి చాలా దగ్గర సంబంధం దేంతో ఉంటుందంటే ఆహారంతో ఉంటుంది. ప్రతి పూట తినాల్సిందే, ఆ ఆహారంలోని పోషకాలు మనకు రావాల్సిందే. సో ఈ బ్యాలెన్స్ అనేది మనం సెట్ చేసుకొని క్రియేట్ చేసుకొని ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఇక్కడికి వచ్చి ఊరించే వంటలు పార్టిసిపేట్ చేయలేకపోతే లెటర్స్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మీకు తెలిసిన వంటల్ని మాకు రాసి పంపించి మంచి మంచి గిఫ్ట్స్ గెలుచుకోండి. రాజు గారు ఈ రోజు మీరు చేసిన దోశ అండ్ రోస్ట్ చాలా బాగున్నాయండి. ఓకే అండి. ఊరించే వంటలు కూడా బాగున్నాయి కదా. అవునండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాటో టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.